అండి వెల్కమ్ టు మన అమరావతి. చూస్తున్నారు కదండి, ఈ రోజు ప్రెసెంట్ మనమైతే ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం. మీరు చూడొచ్చు, ఇదంతా ఐకానిక్ టవర్స్ దగ్గర టవర్ నెంబర్ 3, 4, 5 అలాగే 1, 2 కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తా అండి. అలాగే మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే మన ఛానల్ కి ఎవరన్నా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయడం, అలాగే లైక్స్ లైన్ లోనే మనకి పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. అది 3 టైమ్స్ హైప్ చేయడం వల్ల మన రాజధాని పనులు అందరికీ తెలిసే విధంగా రీచ్ అయితే అవుతుందన్నమాట. హైప్ చేయడం అయితే మరి మర్చిపోమాకండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి 3వ నెంబర్ టవర్ పక్కనే మనకు చూసుకుంటే ఈ రీటైనింగ్ వాల్ కి సంబంధించి పనులు అనేవి చేస్తున్నారు. ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ మీరు వర్కర్స్ ని కూడా గమనించవచ్చు. ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఏదైతే కింద సెంటరింగ్ అమర్చారో దానికి సంబంధించి అది కూడా రిమూవ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. ఇక్కడ మీరు చూసుకుంటే క్లియర్ గా మనకి ఆ వైట్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అదంతా మనకి మొదటి అంతస్తుకి సంబంధించి నిర్మించిన కాంక్రీట్ పనులండి అవి. ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే ఇదంతా వచ్చేసి టవర్ నెంబర్ 3 దగ్గర రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. చూస్తున్నారు కదండి, దానికి సంబంధించిన డ్రై గ్రిడ్ ఫ్రేమ్ ఎలా ఉంది, టవర్స్ చుట్టూరు ఏంటి అనేది. ఇదిగోండి, ఇదైతే టైం అయితే మనకి 10 అవుతుంది అనమాట. వర్కర్స్ అందరూ వర్క్స్ ఎంత స్పీడ్ గా స్టార్ట్ అయినాయో మీరే చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మనకి సెంటరింగ్ కి సంబంధించిన ఫ్రేమ్స్ అన్నమాట. చూడండి మొత్తం ఎంత జోరుగా జరుగుతున్నాయో పనులు. ఇక్కడ మనకి ఎప్పుడెప్పుడు కాంక్రీట్ పనులు జరిగినాయి ఏంటి అనేది డేట్స్ తో సహా అయితే మెన్షన్ చేస్తారండి. జూమ్ చేస్తా చూడండి ఒకసారి మొత్తం మనకి. వీలన్నంత వరకు జూమ్ చేసి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తానండి. అలాగే మనం టవర్ నెంబర్ 4 అయితే చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. ఇక్కడ కూడా మీరు సెంటరింగ్ ఫ్రేమ్స్ అయితే గమనించవచ్చు. అలాగే ఇక్కడ కూడా వైట్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది, చూసారు కదండి. అది వచ్చేసి మనకి కాంక్రీట్ వర్క్స్ జరిగిన పనులు అన్నమాట. కాంక్రీట్ పనులు జరిగినాయి అన్నమాట అక్కడ. అది చూడొచ్చు మొత్తం వైట్ కలర్ గా మనకి డేట్ తో సహా ఇక్కడ కూడా మెన్షన్ చేశారండి. అన్నీ మనకి 21వ తారీఖు 2వ నెల 2026 ఈ డేట్స్ లో అయితే మనకి కాంక్రీట్ వర్క్స్ అయితే జరిగినాయి. చూడొచ్చండి మొత్తం ఎంత జోరుగా జరుగుతున్నాయి ఆ పనులు అయితే. అలాగే ఇక్కడ ఫ్రేమ్ ని అయితే మిషనరీ ద్వారా అందిస్తున్నారండి, చూడొచ్చు మీరు. ఇదిగోండి ఇక్కడ సెంటరింగ్ ఫ్రేమ్ అండి అది. చూస్తున్నారు కదండి, మెల్లగా డౌన్ అయితే చేస్తున్నారు అనమాట టవర్ నెంబర్ 4కి. అలాగే ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ జరగడాన్ని కూడా మీరు గమనించవచ్చు. చూస్తున్నారు కదండి, ఫ్రేమ్ అయితే లోపల దాకా అయితే డౌన్ చేశారనమాట. ఇప్పుడు నేను మీకు 5వ నెంబర్ టవర్ అయితే చూపిస్తానండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి 5వ నెంబర్ టవర్ అనమాట. ఇక్కడ మీరు ఇంకొంచెం హైట్ గా ఉండడాన్ని అయితే గమనించవచ్చండి. టవర్ ఇంతకుముందు వీడియోస్ లోకి ఇప్పటికి మనకి చాలా మార్పు అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఈ సెంటరింగ్ అయితే రిమూవ్ చేస్తున్నారండి. క్లియర్ గా వాల్ ని కూడా చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ రీటైనింగ్ వాల్ కి సంబంధించి సెంటరింగ్ అనేది పెట్టారండి. ఇక్కడ చూస్తున్నారు కదా.
ఈ 3 టవర్స్ దగ్గర సైట్ చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి 5వ నెంబర్ టవర్ అండి. ఇది వచ్చేసి 4వ నెంబర్ టవర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి 3వ నెంబర్ టవర్ అండి. పదండి 1, 2 టవర్లు అయితే చూపిస్తాం మీకు. ఇది చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 అండి. టవర్ నెంబర్ 1 దగ్గర మీరు చూడొచ్చు, ఏదైతే ఈ సెంట్రింగ్ ఫ్రేమ్స్ ఉన్నాయో వాటిని అయితే అందిస్తున్నారండి మిషన్ ద్వారా. అలాగే ఇక్కడ మీరు ఒక చిన్న అప్డేట్ని అయితే గమనించవచ్చండి. ఇక్కడ ఏదైతే డైగ్రీడ్ ఫ్రేమ్స్ ఉన్నాయో వాటిని అయితే బిగించారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి. మనం ఇంతకుముందు చూసుకుంటే ఈ టవర్ నెంబర్ 1 దగ్గర డైగ్రీడ్ ఫ్రేమ్స్ వర్క్ అయితే జరగలేదన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ డైగ్రీడ్స్ కి సంబంధించి ఫ్రేమ్స్ అయితే బిగించారండి. క్లియర్ గా చూడొచ్చు మీరు. ఈ 1 and 2 ఈ కంపెనీస్ అయితే షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. వీళ్ళకి సంబంధించిన డైగ్రీడ్ ఫ్రేమ్స్ వచ్చేసి సిస్కాల్ అనే కంపెనీ అయితే చేస్తుంది అనమాట. చూడొచ్చు టవర్ దగ్గర మొత్తం రాడ్ బెండింగ్ వర్క్స్ తో చాలా జోరుగా అయితే ఉందండి పనులు. అలాగే ఇక్కడ డైగ్రీడ్స్ అయితే ఇక్కడ లారీలో అయితే తీసుకొచ్చారు. చూస్తున్నారు కదండి, భారీగా 2 ఫ్రేమ్స్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అనమాట. చూడొచ్చండి, ఇక్కడ కూడా మనకి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మిషనరీతో మనకి ఏదైతే ఈ సెంట్రింగ్ ఫ్రేమ్స్ ఉన్నాయో అవి అందించుకుంటున్నారండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ గా. అంటే నేను కొంచెం క్లోజ్కి వెళ్ళి చూపించడం కోసం ఇక్కడ మొత్తం అయితే ఈ N12 రోడ్డుకి సంబంధించి ఏదైతే ఈ పవర్ సప్లై డక్ ఉందో దానికి సంబంధించి అయితే తవ్వారండి. దానికోసం మనం ఆడదాకా వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను జూమ్ చేసి వెళ్ళినంతగా. చూడండి ఒకసారి మొత్తం సైట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. మొత్తం రాడ్ బెడ్డింగ్ వర్క్స్ తో ఫుల్ జోష్గా అయితే జరుగుతున్నాయండి పనులు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి డ్రై గ్రీడ్ ఫ్రేమ్స్ అయితే ఇది అండి మన వీడియో. మన అమరావతి ఛానల్ ద్వారా మన రాజధానిలో జరుగుతున్న ప్రతి ఒక్క వర్క్ మీ ముందుగా తీసుకొస్తాను అనమాట. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. అలాగే మనకి లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. ఇది 3 times హైప్ చేయడం వల్ల మన రాజధానిలో జరుగుతున్న పనులు అందరికీ తెలిసే విధంగా చాలా రీచ్ అయితే అవుతుందన్నమాట. అందరూ తెలుసుకునే విధంగా హైప్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై అమరావతి, జై జై అమరావతి.